మ్యాజిక్ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ప్లాంట్స్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ప్లాంట్స్ ఎలా మొక్కలు ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను, షేర్ చేస్తాను. మా మమ్మీ బాగా పెడుతుంది అన్నమాట మొక్కలు. అండ్ పైన టెర్రస్ మీద కూడా చాలా పెట్టింది ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్, ఇంకా వేరే ప్లాంట్స్ కూడా. అండ్ ఇక్కడ రెడ్ రోసెస్ ఉన్నాయన్నమాట. సో అవి ఫస్ట్ వాటర్లో పెట్టారు, దాని తర్వాత ఇక్కడ మట్టిలో పెడదామని వెర్మి కంపోస్ట్ ఉంటుంది కదా, అది తెచ్చారనమాట. సో ఇక్కడ మట్టి మామూలుగా ఎర్రమట్టి ఉంటుంది కదా, ఎర్రమట్టిలో వెర్మి కంపోస్ట్ వేసి కలపాలి. బాగా కలిపేసిన తర్వాత ఇంకా పాట్లోకి మార్చుకొని రోజ్ మొక్క ఉంటుంది కదా, అది పెట్టేసుకోవాలన్నమాట, నాటుకుంటుంది. సో దీనికి యాక్చువల్గా టైం 15 డేస్ అయితే కంపల్సరీ పడుతుంది అనమాట. మళ్ళీ ఆ మొక్క చిగురు రావాలి కదా, సో కొత్త చిగురు రావడానికి ఒక 15 డేస్ టైం అయితే పడుతుంది. సో అప్పటి వరకు ఇంకా మనము మంచిగా మట్టి అయితే నీట్గా కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎలా కలుపుతుందో, దాంట్లో ఏమేమి లైక్ ఫెర్టిలైజర్ వేస్తుందో మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో చూసేయండి. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. వెర్మి కంపోస్ట్ అండ్ ఎర్రమట్టి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మెయిన్గా మనకు మట్టే కదా, సో ఆ మట్టిలో సారం అంతా మనకి మొక్క పీల్చుకుంటుంది కాబట్టి, సో మట్టి మంచిగా ఉండాలన్నమాట. ఫ్రెష్గా ఉంటే ఇంకా మంచిది, తొందరగా చిగురు వచ్చేస్తుంది అనమాట. ఇలా కలిపేసిన తర్వాత ఇంకా పాట్స్లోకి వేసుకోవాలన్నమాట మట్టి. సో ఫస్ట్ హాఫ్ వేసేసుకున్న తర్వాత మొక్క పెట్టేసుకొని మళ్ళీ మట్టి వేసేసుకోవాలి. సో అది ప్రాసెస్. ఇట్లా పోసినాక ఇది గుల్ల ఉంటుంది కాబట్టి దీన్ని ఇట్లా కొట్టుకోవాలి బాగా మంచిగా కింద రాకపోతే. ఓకేనా? ఇంకా అంతే. ఇప్పుడు మనం ఆ మొక్క తెచ్చి అలవేరాలో ముంచి పోసుకోవాలి. ఓకే. మళ్ళీ మనం అలవేరా ముంచాక అలవేరా అంగుళం అంతా కట్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ ఇది తీసుకొని ఓకే ఇంతవరకు కట్ చేసేసుకొని ఈ మొక్క ఉంది కదా, ఇందులో ఇలా గుచ్చాలి. ఓకే. మధ్యలోకి. ఓకే. దీన్ని ఇలాగే మట్టిలోకి పెట్టేసుకోవాలి. ఓకే. దీంతో సహా. ఓకేనా? కొంచెం మట్టి అలా పెట్టేసేసుకొని లోపలికి ఇంకా మళ్ళీ ఇందులోకి మనం మట్టి పోస్తాం కదా. ఓకే. అవసరం లేదు. ఇప్పుడు మనము బనానా ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలి. ఇట్లా ముక్కలుగా కట్ చేసేసుకొని ఓకే ఇట్లా వేసేసుకోవాలి. అట్లే తొక్కతో సహా వేసుకోవాలి. ఈ ఎడ్జ్ కూడా తీసేయాలి, అందులో అవసరం లేదు. ఇందులో ఇలా పెట్టేసేసుకొని
గ్యాస్ లేకుండా చూసుకోవాలి. మళ్ళీ మట్టిని మనం దీన్ని కప్పేసేయాలి బయటికి కనబడకుండా. ఇలా మెల్లిగా మెల్లిగా పోసేసుకోవాలి. మనం వాటర్ చూస్తున్నారు కదా, అదే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఆ స్టెమ్ను వచ్చేసి రెడ్ రోజ్ స్టెమ్ ఉంటుంది కదా, ఫస్ట్ అలోవెరా ముంచేసి మట్టిలో పెట్టేసి అండ్ బనానా పీల్ తీసేసి అది కూడా అందులో పెట్టేసి దాని తర్వాత మట్టి కప్పేసేయాలన్నమాట. సో అదేంటంటే మంచి ఫెర్టిలైజర్ కింద యూజ్ అవుతుంది. మొక్క ఈజీగా వచ్చేస్తుంది, చిగురు వచ్చేస్తుంది అండ్ ఫ్లవర్స్ కూడా బాగా పూస్తాయి అన్నమాట. అండ్ అది టిప్ యాక్చువల్గా అయితే. వాటర్ పోసేసుకోవాలి, ఇలా కాస్త నొక్కుకోవాలి అటు ఇటు మొక్క జరగకుండా. ఇప్పుడు ఈ లెవెల్ వచ్చింది. ఏ కుండీకైనా ఈ లెవెల్ వరకే ఉండాలి మనకు. మనకి ఇచ్చింది కూడా వాడు అందుకే ఇక్కడ వరకే పోసుకోవాలి, లేకపోతే ఇక్కడికైనా పోసుకోవచ్చు మొక్కను బట్టి. ఇప్పుడు మనం దీనికి మెల్లిగా వాటర్ పోసుకోవాలి. దీని మీద కూడా మనం ఇట్లా స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకొక కుండి తీసుకుందాం. ఇది వాటర్ పోయాలి ఫస్ట్ తొందరగా పోయాలా. ఇప్పుడు ఇంకొకటి ఓకే. ఇది కూడా సేమ్. మనము దీన్ని ఇట్లా చెక్కుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ ఉంది, ఈడో కలర్ ఉంది కదా, ఇట్లా ఇవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఎయిర్ వస్తుంది అనమాట. ఇలా పెట్టేస్తాం కాబట్టి ఇట్లా చూసుకోవాలి, ఈజీగా రావడానికి చెక్కాలి అట్లా అంతే. ఇట్లా మిడిల్లో కూర్చేయాలి. ఇట్లా ఇట్లా అని కూడా అనుకోవచ్చు మనం. అనుకొని సో మీరు ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే సో ఇలా ట్రై చేసి చూడండి. 15 days అయితే టైం అయితే పడుతుంది కొత్త చిగురు రావడానికి. సో ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి అన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే మనకి కొత్త చిగురు వచ్చాక కూడా బనానా పీల్ కానీ లేకపోతే బనానా స్లైసెస్ కానీ వేసి మట్టి లోపల వేసి మళ్ళీ కప్పేస్తే మనకి ఫ్లవర్స్ బాగా పూస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ పూత అనేది మంచిగా వస్తుంది అన్నమాట ఫ్లవర్స్కి. సో అది గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. రోజ్ ఫ్లవర్స్ అయితే మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది పెస్టిసైడ్స్కి. మనం ఇంకా వేరేవి కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో బనానాస్ మనం తింటూ ఉంటాం కదా, ఆ పీల్ తీసేసినా కూడా పడేయకుండా ఇలా మొక్కలు ఉన్నప్పుడు మొక్కలకి పెడితే మంచి ఫెర్టిలైజర్ కింద పనిచేస్తుంది. సో మనం వేరే సపరేట్గా కొనాల్సిన అవసరం కూడా లేదు. మమ్మీ ఆల్రెడీ పెట్టింది పైన టెర్రస్ మీద, చాలా ఫ్లవర్స్ పూసాయి. సో ఇది మేము ట్రై చేసిన టిప్ అన్నమాట. ఈ రెడ్ రోజెస్ ఏంటంటే హైబ్రిడ్ రెడ్ రోజెస్ అనమాట. ఇవి యాక్చువల్గా నాకు వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్ ఇలా పంపించారు నాకు ఆ రోజు. సో ఆ రెడ్ రోజెస్ ఇలా పెడితే బాగుంటుంది కదా అనేసి ఐడియా వచ్చి ఇలా మట్టిలో పెడితే మంచిగా లైక్ ఫ్లవర్స్ వస్తాయి కదా అనేసి మేము ఇంకా ఐడియా వచ్చింది. సో ఇలా పెడుతున్నాము, అంటే వేస్ట్ చేయకుండా. రియల్ ఫ్లవర్స్ కదా, సో హైబ్రిడ్ ఫ్లవర్స్ మళ్ళీ బాగుంటుంది కదా పెట్టుకుంటే. మన ఇంట్లో కూడా హైబ్రిడ్ రెడ్ రోజెస్ ఉంటాయి కదా అనేసి నాకు ఒక ఐడియా వచ్చి ఇలా పెట్టమన్నాను. సో ఇంకా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతాను మా ఇంట్లో కూడా పెట్టుకోవడానికి. మా ఇంట్లో అసలు మొక్కలు పెట్టలేరు యాక్చువల్గా. 3 months ఉండను కదా అనేసి ఇంకా నేను ఏమీ పెట్టలేదన్నమాట. సో ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ ప్లాన్ చేయాలి. సో ఇంకా ఇంటికి వెళ్ళాక అవన్నీ సెట్ చేసుకోవాలి, మొక్కలు ఎలాంటి మొక్కలు పెట్టాలి ఏంటి అనేసి. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఖచ్చితంగా పెడతాను. అండ్ మెయిన్గా ఈ రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉన్నాయి ఎలాగో. సో ఇలా పెడుతున్నారు కదా, మా మమ్మీ బాగా పెడుతుంది అనమాట. ఇంకా మొక్క చిగురు వచ్చేస్తే ఇంకా నేను పట్టుకెళ్దామనేసి, అక్కడ హైదరాబాద్కి తీసుకెళ్దామనేసి ఇంకా నా ప్లాన్ అనమాట. ఇంకా అంతే, అందుకే ఇప్పుడు పెట్టించుకుంటున్నాను మా మమ్మీతోటి.
సో అది వేరే విషయం అనుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఇలా షేర్ చేస్తున్నాను. అండ్ నేను ఎప్పుడు చూడలేదు మా మమ్మీ పెట్టేటప్పుడు. నేను యాక్చువల్గా హైదరాబాద్లోనే ఉంటాను కాబట్టి సో ఇప్పుడు పెట్టమంటే ఇంకా నా కోసం పెడుతున్నారు. నేను తీసుకెళ్తాను కాబట్టి ఫ్లవర్స్ మొక్కలు. అండ్ అందుకే ఈ పాట్స్ కూడా కొన్నాను. యాక్చువల్గా 80 రూపీస్కి ఒకటి పడింది పాట్. చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా. అండ్ 80 రూపీసే కదా అని నేను ఒక 6 తీసుకున్నాను. 6 పాట్స్ తీసుకున్నాను మా హైదరాబాద్లో పెట్టుకోవడానికి. సో ఇంకా ప్లాంట్స్ అయితే కొనాలి, ఇండోర్ ప్లాంట్స్. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆయన వచ్చాక ఇంకా షాపింగ్ అనేది చేయాలి. సో ఇంకా పెట్టుకోవాలి ఇండోర్ ప్లాంట్స్ కూడా. నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, అస్సలు కుదరలేదు ఇప్పటివరకు. సో ఇప్పుడైతే గట్టిగా ప్లాన్ చేయాలన్నమాట వేరే మొక్కలు కూడా. అండ్ మనీ ప్లాంట్ ఎలాగో ఇంట్లో ఉంది కాబట్టి సో అదే పెట్టేసుకోవాలి, మట్టిలో పెట్టేసుకోవాలి వెళ్ళాక. సో ఇంకా అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇది వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఎవరైతే బిగినర్స్ ఎవరైనా ఉన్నా ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఫ్లవర్స్ పూయకపోతే నన్ను అడగండి. సో అది ఎందుకంటే మా మమ్మీ ట్రై చేసింది, చాలా ట్రై చేసి పెట్టారనమాట. సో ఇప్పటికీ పెడుతూనే ఉంటుంది ఫ్లవర్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, వైట్ రోజ్, రెడ్ రోజ్, పింక్ రోజ్ చాలా ఉంటాయి కదా. సో అవన్నీ పెట్టి చూసిందనమాట. చాలా బాగా ఫ్లవర్స్ పూతకొచ్చాయి. సో మెయిన్గా ఏంటంటే మనకి ఫెర్టిలైజర్ ఇంపార్టెంట్. బనానా పీల్ కానీ అలోవెరా కానీ సో ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో మొక్కలనే మనం ఇంకా వేరే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ లాగా పెట్టుకోవచ్చు. మనమే ఒక మట్టి ఎరువు ఉంటే చాలు. సో ఇది ఏంటంటే నార్మల్ ఫ్లవర్, చిన్న రోజెస్ అంటారు కదా, చిన్న గులాబీ, పింక్, లైట్ పింక్ ఉంటుంది. సో ఇది మా ఇంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేనే పెట్టమన్నాను అనమాట. చిన్న కుండీలో పెడితే అది చిగురు వచ్చాక మళ్ళీ వేరే కుండీలోకి మార్చుకోవాలి. సో అది ప్రాసెస్. ఇక్కడ పెడుతున్నారు నాకే, నేను ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి ఇవన్నీ. సో చిగురు వచ్చాక మీకు ఇంకో వీడియోలో పెడతాను చిగురు వచ్చిన తర్వాత. సో అంతవరకు స్టే ట్యూన్ గైస్. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే, అండ్ షేర్ కూడా చేయండి. సో ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గైస్. మన కేర్లు రావడానికి ఒక మినిమం 20-15 డేస్ దాకా అవుతుంది, తొందరపడదు. ఈ ఆకంతా ఎండిపోయి మళ్ళీ మనకు ఫ్రెష్గా ఎగురు వస్తే మనకి మొక్కకు ఏరు వచ్చినట్లు లెక్క, అంతే. 100% అయితే వస్తుంది, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. సో నేను ఇంతవరకు ట్రై చేశాను కాబట్టి. అవన్నీ అట్లా పెట్టినాయి చెట్లు, చూడు ఎంత మొగ్గకు వచ్చినాయి. ఇదే ప్రాసెస్. ఓకే, ఓపిక ఉండాలి అంతే, ఏం లేదల్లా. ఓపిక, మన ఓపికతో చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అక్కడ ఒక 2 ఉన్నాయి కదా, పోయి పైన పెట్టి రావాలి కదా. పెట్టచ్చి ఫస్ట్ మట్టి పోయి మమ్మీ దాన్ని కలిపే ఉన్నది కదా నాన్న. ఓకే, అందుకని ఇది అలగర్లో ముంచితే ఇది వాటర్లో వేయలే కదా, మనం డైరెక్ట్ ఇప్పుడు తెంపుకొని వచ్చినాం. అవును, అందుకనే ఫస్ట్ మనం దీంట్లో ముంచాలి, ఇంకా అది ఏం కాకుండా ఉంటుంది అట్లా. దీన్ని కట్ చేసుకుందాం మనం ఇంతవరకు. ఓకే, కూర్చుకొనే పోతాం. అట్లా కాకుండా మనం ఇంకా చేయాలి అంటే ఇట్లా ముక్కలు కూడా కట్ చేసి దాని చుట్టూరంగా వేసుకోవచ్చు. ఓకే,
అట్లా కూడా అవుతుంది. అయితే దీన్ని ఏం చేయాలి మనం ఊకాటి ఇటు అనేసి అది ఇవన్నీ పోసుకోవాలి. అట్లా కూడా అవుతుంది. ఓకేనా? మనం ఇట్లా ముంచాలి, ఎందుకంటే ఇది వాడిపోకుండా నిగనిగా అంటుంటుంది. ఇంకా మనం వాటర్లో వేయలేవు కాబట్టి ఎప్పుడైతే మొగ్గకి వేసిందో మనం ఇది కంపల్సరీ వేయాలి. ఫ్లవర్ పెద్దగా రావడానికి, ఇప్పుడు ఒకవేళ కూరగాయల మొక్కలు పెట్టినా కానీ పెద్దగా రావడానికి ఇది వేసుకోవాలి. మొగ్గకు వచ్చిందనగా పిందెలు పడంగానే వేసుకోవాలి. బాగా దీన్ని వండవైనా మళ్ళీ వాడ మార్చుకోవచ్చు. ఓకేనా? దీన్ని వండవైనా అలా మార్చుకోవచ్చే వేరే పెద్ద కుండీలా. ఇప్పుడు ఇది అవసరం లేదు నీకు. ఎందుకు అంత పెద్ద కుండీలో మొత్తం మనం మొక్క నాటుకున్నాకనే అలా పెట్టుకోవాలి. చాలా పెద్ద పెరిగినాం అలా పెట్టుకొని పైన పెట్టాలి. ఇక్కడ వరకు మట్టి పోసుకొని అది పెట్టినాక మళ్ళీ మట్టి పోయాలి. ఇప్పుడు ఇది పెట్టి ఇంకా మీద పెడతాం. ఇప్పుడు ఫస్ట్ బనానా అవన్నీ వేసుకుందాం. మంచి బలం ముక్కలు. ఇంకా వారం రోజులైనా వాడిపోదు. ఇది ఇట్లా ఆకున్నది అలవేరాలా పెట్టినాం కాబట్టి వాడుకోనియాలి. మనం ఏర్లు వచ్చేదాకా కొద్ది సన్లైట్ మాత్రమే తగలాలి. పూర్తి సన్లైట్ తగలాలి. దీనికి ముళ్ళు బాగుంటుంది, జాగ్రత్తగా. అలవేర పైకి ఉన్నా పర్వాలేదు కానీ ఈ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కిందకి గారకుండా పోసుకోవాలి. సో ప్రాసెస్ అయితే ఇదే అనమాట. మా మమ్మీ మాత్రం ఇదే ఫాలో అవుతుంది. కొత్త ఎయిర్ వచ్చేంత వరకు మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు అనమాట. ఇండైరెక్ట్ సన్లైట్లోనే పెట్టాలి. సో బాల్కనీలో కానీ లైక్ మనము వరండాలో కానీ పెట్టుకోవచ్చు. సో ఇలా వాటర్ వేస్తూ ఉండాలి, మట్టి ఎండిపోకుండా. సో అది చూసుకోవాలి అంతే. మొక్క చిగురు వచ్చేంత వరకు మనం ఇండైరెక్ట్ సన్లైట్లోనే పెట్టేసుకోవాలి మనం. సో ఇలా నీడకి ఇలా పెట్టుకుంటే ఒక 15 to 20 days వరకు మనం ఇలానే పెట్టేసుకొని వాటర్ పోస్తూ ఉండాలన్నమాట. కొత్త చిగురు అనేది డెఫినెట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.